హలో అండి, నా పేరు డాక్టర్ గార్లపాటి శివశ్రీకర్. నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ట్రామా, జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జన్, శ్రీ ప్రతిమ హాస్పిటల్స్, గుంటూరు. మనం ఇక్కడ కామన్ గా చేసే సర్జరీ టోటల్ నీ రీప్లేస్మెంట్. అది ఏజ్డ్ పీపుల్ లో అండ్ మోకాలు పూర్తిగా అరిగిన వాళ్ళలో చేసే సర్జరీ ఈ మోకాలు మార్పిడి ఆపరేషన్ అనేది. మనం ఈ మోకాలు మార్పిడి ఆపరేషన్ గురించి కొంచెం తెలుసుకుందాము. మామూలుగా ఈ మోకాలు మార్పిడి ఆపరేషన్ అనేది బాగా సివియర్ గా అరిగిపోయిన మోకాల వాళ్ళలో అండ్ కాలు వంకర వచ్చిన వాళ్ళలో ఇంకా అల్టిమేట్ అన్ని విధాల ప్రయత్నాలు చేసి మెడిసిన్స్ వాడి ఇంజెక్షన్స్ చేయించుకొని ఫిజియోథెరపీ చేయించుకొని దేనికి రిలీఫ్ రాక సాటిస్ఫాక్షన్ రాక ఉన్న వాళ్ళలో ఈ మోకాల్ మార్పిడి ఆపరేషన్ అనే ఆప్షన్ ని మనం చూస్ చేసుకుంటాం. ఎందుకు అంటే ఫర్ బెటర్మెంట్ ఆఫ్ అవర్ డైలీ లివింగ్, అంటే మన పనులు మనం చేసుకోవడానికి, మన ఇబ్బందిని తగ్గించడానికి ఇంకా అల్టిమేట్ సొల్యూషన్ గా నీ రీప్లేస్మెంట్ అనే ఆప్షన్ ని చూస్ చేసుకుంటాం. అన్ని ట్రై చేశాక ఏది వర్కౌట్ అవున స్టేజ్ లోనే మనం లాస్ట్ అడ్వైస్ చేసే అల్టిమేట్ సర్జరీ ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్. ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్ లో చాలా రకాలు ఉంటాయండి, చాలా పద్ధతులు ఉంటాయి. పద్ధతులు అంటే ఆపరేషన్ చేసే విధానాలు. అందరూ క్లాసికల్ గా చేసేది మీడియల్ పారాపట్లర్ అప్రోచ్ అంటాం. అంటే మధ్యస్థంగా పెద్ద ఘాటు పెట్టి ఈ కండనంతా చీల్చి లోపల ఉన్న మోకాలు దాన్ని మార్చడం చేస్తారు. మనం ఇక్కడ చేసే ప్రొసీజర్ మినీ ఇన్సిషన్, అంటే తక్కువ కోతలో నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తాం. తక్కువ కోతలో ఎలా చేస్తామంటే తక్కువ కోతలో ఈ కండని కొయ్యకుండా ఈ కండని ఇలా రిఫ్లెక్ట్ చేసి సబ్వాస్టస్ విధానం అంటాం దీన్ని. అంటే మనం ఈ కండని కొయ్యకుండా పక్కకు లాగి లోపల ఉన్న మోకాల్ని మారుస్తాం. తద్వారా ఈ కండ ఇంటిగ్రిటీ అంతా అంతే మెయింటైన్ అవుతుంది. సో మోకాల్ అనేది తర్వాత మడవడానికి గానీ చాపడానికి గానీ పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. రెండోది పోస్టీరియర్ స్టెబిలైజ్డ్ నీ అండ్ క్రూషియేట్ రిటైనింగ్ నీ అంటాం. ఇవి రెండు రకాలైన నీ రీప్లేస్మెంట్ లో ఇంప్లాంట్ ఆప్షన్స్. ఈ పిఎస్ నీ అంటే ఏంటంటే ఈ లిగమెంట్స్ అన్ని కట్ చేసేసి మనం దాంట్లో ఆర్టిఫిషియల్ గా ఉన్న పోస్టుల్ని పెట్టి నీ రీప్లేస్మెంట్ చేస్తాం. దాని ద్వారా మన నీ మడవడానికి చాపడానికి లోపల క్యామ్ అనే ఒక మెకానిజం అనేది మెయింటైన్ అవుతుంది. రెండోది మనం చేసే పద్ధతి ఏంటంటే క్రూషియేట్ రిటైనింగ్ ని అంటాం. అంటే మనం లిగమెంట్స్ ని కట్ చేయకుండా మెయిన్ గా ఉన్న వెనకున్న కీ లిగమెంట్ అంటే పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ దీని ఇంటిగ్రిటీ మెయింటైన్ చేస్తూ మనం నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చేస్తాం. లిగమెంట్ రిటైన్ చేస్తూ చేసే సర్జరీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బోన్ లాస్ అనేది తక్కువ ఉంటుంది. అంటే మనం ఇంట్రాప్ గా సర్జరీ చేసేటప్పుడు బోన్ ని కట్ చేసి ఇంప్లాంట్ పెడతాం. బోన్ అనేది తక్కువగా కట్ చేస్తాం ఈ క్రూషియేట్ రిటైనింగ్ ని వాటిల్లో. రెండోది న్యాచురల్ నీ ని ఫాలో అవుతుంది. ఎందుకంటే మనం దాని న్యాచురల్ గా ఉన్న దాని లిగమెంట్స్ ని డిస్టర్బ్ చేయకుండా సర్జరీ చేస్తున్నాం. సో కాలు మడత అనేది ఎక్కువ వస్తుంది వీళ్ళల్లో. అండ్ రెండోది సర్జరీ చేసిన వెంటనే పేషెంట్ 6 hours లోనే నుంచొని నడవగలుగుతారు వాకర్ సహాయంతో. అండ్ రెండో రోజుకే మెట్లెక్కి దిగటం గానీ అలా చేయగలుగుతారు. అండ్ డిశ్చార్జ్ అయిపోయి మళ్ళీ సూచర్ రిమూవల్ కి వచ్చేటప్పటికి పేషెంటే నడుచుకొని వచ్చి ఫ్రీగా చేసుకొని వెళ్తారు. వీళ్ళల్లో ఈ పద్ధతుల ద్వారా సర్జరీ చేయడం వల్ల నేను గుర్తించింది ఏంటంటే నా పేషెంట్స్ లో వాళ్ళకి నొప్పి అనేది తక్కువ ఉంటుంది, వాళ్ళ ఫిజియోథెరపీ మీద డిపెండెన్స్ అనేది తక్కువ ఉంటుంది, వాళ్ళ కాళ్ళ మడత అనేది ఎక్కువ వస్తుంది. అండ్ ఈ పేషెంట్ కి సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉండటం వల్ల పేషెంట్ తన పనులు తను చేసుకుంటారు. అండ్ వాళ్ళ పనులు వెంటనే చేసుకోవడం ద్వారా వాళ్ళ డిపెండెన్స్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ పోస్ట్ ఆపరేటివ్ గా వాళ్ళ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.